హాయ్ అండి, బెల్లం తాలికలు చాలా సింపుల్ ప్రాసెస్లో తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ దీనికి కప్పు వరిపిండి, అదేవిధంగా 2.5 కప్పుల వాటరు వేసుకొని దీంట్లో కొంచెం పంచదార, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. పంచదార వేయడం వల్ల తిన్నప్పుడు తాలిక అనేది చాలా స్వీట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇలా స్టవ్ మీద పెట్టుకోకుండా ముందర బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. డైరెక్ట్గా స్టవ్ మీద పెడితే మనకు ఉండలు అనేది కట్టేస్తుంది. లాస్ట్లో నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఈ విధంగా దగ్గరకంట మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి. మనం వదిలేస్తే కనుక ముద్దగా ఉండగా అయిపోతుంది. ఇలా కలుపుకొని కొంచెం దగ్గరగా అవుతున్నప్పుడు మరీ డ్రై అవ్వకుండా ఈ విధంగా ఉన్నప్పుడు తీసేసి నెయ్యి వేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఇలా చల్లారబెట్టుకున్న దాన్ని ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము ఈ పిండి తాలికలు రెడీ చేసుకోవడానికి మనం ఇలాగా మెత్తగా నలుపుకుంటా దీన్ని చపాతీ పిండిలా ప్రెజర్ ఇచ్చుకుంటా కలుపుకోవాలి. తర్వాత తాలికలు రెడీ చేసుకోవాలి. పొడి పిండి వేసుకుంటా, ఎక్కడైనా తాలిక ఇరుగుతుంది అన్న టైంలో పొడి పిండి వేసుకుంటే సరిపోతుందండి. ఇలా తాలికలు రెడీ చేసేసుకొని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని దీనిపైన వరిపిండి జల్లుకొని చేసుకుంటే ఒకదానికి ఒకటి అంటుపోకుండా ఉంటాయండి. ఇప్పుడు మనం బెల్లం పాకం రెడీ చేసుకుందాం. ఏ కప్తో అయితే వరిపిండి తీసుకున్నామో అదే కప్తో 4 కప్పుల వాటర్ తీసుకోవాలి. తర్వాత దీంట్లోకి కప్పున్నర బెల్లం తీసుకున్నానండి. తర్వాత కొంచెం కొబ్బరి కూర వేస్తున్నాను. బాగా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు ఉంచుకోవాలి. పాకం ఏమీ అవసరం లేదండి, కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక కప్లోని వరిపిండి వేసుకొని వాటర్ వేసుకొని ఈ వాటర్ అందులో వేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది చిక్కగా మారుతుందండి. చాలా బాగుంటుంది తిన్నప్పుడు. ఇప్పుడు రెడీ చేసిన తాలికలు కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇది ఎంతవరకు ఉడకాలంటే తాలికను మనం గరిటెతో ఇలా నొక్కి చూసినప్పుడు తాలిక అనేది గట్టిగా ఉండాలండి, మెత్తగా ముద్దగా ఉండకుండా స్పూన్ అది దిగాలండి లోపలికి. అప్పుడు బాగా అవుతున్నట్టు అయిపోయినట్టు. తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీలో దించేసుకోవాలి. పలుచగా ఉన్నప్పుడు దించేసుకుంటే చల్లరికంగా గట్టిగా అయిపోతుందండి. అంతే, రెడీ అయిపోయింది. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.